ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా అనుభవం చేసుకోండి. మనందరికీ స్వర్గప్రాప్తిని ప్రసాదించి 5,000 సంవత్సరాల వరకు ఈ భూలోకం రాకుండా పరంధామంలో ఉండే పరమాత్మ యొక్క ధర్మము, నీతి, నిజాయితీ ఎంత అద్భుతమైనటువంటి శక్తితో అనుభవం చేసుకోండి బాబాని. పిల్లలందరూ బాగుండాలని, 780 కోట్ల ఆత్మలు కూడా వినాశనం అయిపోయిన తర్వాత పరంధామం వెళ్ళిపోతారు. తిరిగి వాళ్ళు మళ్ళీ ఒక్క జన్మైన 5,000 సంవత్సరాల్లో అనుభవించాలని ఈ డ్రామాని బాబా రచన చేశారు. కాబట్టి వాళ్ళందరూ వచ్చే వరకు బాబా రారు, పరంధామంలోనే ఉండిపోతారు. ఐదు 5,000 సంవత్సరాలు ఎనభై 84 జన్మలకి ఎక్కువలో ఎక్కువ ప్రాప్తిని ప్రసాదించే వారు ఎవ్వరు కూడా లేరు. దేవతలు లేరు, ధర్మపితలు లేరు, ఇంకెవరూ లేరు. ఒక్కడే భగవంతుడు. అందరూ కావాలి ఆయనకి. అలాగే మనమందరం కూడా ఆయన ఒక్కడే కావాలని అనుకుంటే అంతిమ పేపర్లో తప్పకుండా పాస్ అయిపోతాం. బాగా అనుభవం చేసుకోండి. వయసుతో నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా, కులమతాలు విచక్షణ లేకుండా, ఆర్థికంగా ఎలా ఉన్నా కానీ బాబా ఎన్నుకున్నారు మనందరినీ. లోన్ ఇచ్చారు అన్నీ. బాగా అనుభవం చేసుకోండి. సంగమేగం ఒక రోజు వెళ్ళిపోయిందంటే బాబా మనకు దూరం అయిపోతున్నట్టు అనుభవం చేసుకోండి. ఈరోజు వాణి వికారాలతో
శత్రువులుగా ఉన్న మనం మిత్రులుగా ఎలా చేసుకోవాలి, వికారాలతో ఉన్న శత్రువులను మన మిత్రులుగా చేసుకోవటం ఎలా అంటే ప్రపంచంలో ఉన్న వికారాలన్నీ కూడా మన మిత్రులుగా ఎలా చేయాలి. అందుకే శంకరుడు మెడలో పావును చూపిస్తారు, చేతులు కూడా పావును చూపిస్తారు దండలు కట్టినట్టుగా. పాములంటే వికారాలు, వికారాలను కూడా కంఠహారంగా చేసుకున్న దాని గుర్తు. ఈరోజు వాణి 26/12/79. నలభై 41 సంవత్సరాల విందు ఈ వాణి చెప్పి. నలభై 41 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆబు పర్వతంపై ఒక వృద్ధ మానవ శరీరంలో వచ్చి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని బ్రాహ్మణాత్మల సమక్షంలో తెలియజేశారు. కానీ ఈరోజు ఆయన లేరు మన దగ్గర. స్థూలంగా ఉన్నారా బాబా? సాకారంగా ఉన్నారా? లేరు. ఆ రోజు భగవంతుడు చదువు చెప్తుంటే మనం ఆ వంశాంతి భావంలో కూర్చొని వింటుంటే ఆ రోజు ఆ భవనం కూడా లేనట్టుంది. ఆ ఆబు పర్వతంపై భగవంతుడు వచ్చి జ్ఞానం చెప్తుంటే భగవంతుడు టీచర్గా మనం చాత్రక పక్షుల్లాగా విద్యార్థులుగా ఉన్నామంటే ఆ రోజు ఎంత గొప్ప అద్భుతమైన రోజు. భగవంతుడు వస్తున్నప్పుడు ప్రకృతి పులకిస్తుంది. మనకు తెలియదు, అది బాబాకి ప్రకృతికి తెలుసు. ఏ విధంగా యజమాని వస్తున్నప్పుడు విశ్వాసంతో ఉన్న ఒక కుక్కలు కూడా, ఇంట్లో పెంచుకున్న కుక్క తోక ఉప్పుకుంటూ ఎదురెళ్ళి ఎంతో ప్రేమతో లోపలికి తీసుకొస్తుంది. దానికి భాష రాదు, భావనే ముఖ్యం. అలాగే ఈ సృష్టిని సృష్టించిన భగవంతుడు నక్షత్ర మండలంపై నుండి వస్తుంటే ఈ నక్షత్ర మండలం అంతా కూడా ఏదో తెలియరాని సూక్ష్మ రూపంలో, తరంగాల రూపంలో తప్పకుండా అనుభవించేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇటువంటి వాక్యాలు మళ్ళీ మీకు 5,000 సంవత్సరాల వరకు లభించవు. బాబా చెప్తున్నారు, కామవికారము శుభభావన రూపంలో మీ పురుషార్థంలో సహయోగి అవుతుంది.
కామం అంటే ఇక్కడ కోరికని లెక్క. ఏ కోరిక ఉన్నా కూడా అది కామంలోకి జమ అయిపోతుంది. కామరూపంలో యుద్ధం చేసేది శుభకామన రూపంలో విశ్వ సేవాదారి రూపంగా అయిపోతుంది. అంటే కోరిక నాది, నా వాళ్ళు, నా వస్తువులు, ఈ నాది నేను ఇవన్నీ కూడా బాబా స్మృతిలో శుభకామన రూపంలో విశ్వ సేవాదారి రూపంగా అయిపోతుంది. శత్రువుకి బదులు మిత్రుడిగా అయిపోతుంది. బాబా శక్తి అంత గొప్పది. నాది, నేను, కోరికలు, కామం అంటే కోరికలు, ఒక కోరిక తర్వాత ఒక కోరిక. ఆ కోరికలు యుద్ధం చేయటం మానేసి శుభకామన రూపంలో విశ్వ సేవాదారి రూపంగా అయిపోతుంది. ఇంక విశ్వానికి సేవ చేయాలి, ఇలా మారిపోతుంది అంటున్నారు బాబా. శత్రువుకి బదులు మిత్రుడిగా అయిపోతుంది. క్రోధాగ్ని ఈశ్వరీయ సంపదని కాల్చేస్తుంది. అందుకే బాబా పిల్లలకి ఎప్పుడు కూడా క్రోధం మహాశత్రువు. మనం అనుకుంటాం క్రోధం ఒక శస్త్రంలాగా ఉపయోగించకపోతే కార్యాలు ఎలా నడుస్తాయి అని అనుకుంటాం. కానీ బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్రోధాగ్ని ఈశ్వరుడు ద్వారా సంపాదించిన సంపాదనని కాల్చేస్తుంది. ఆవేశ రూపంలో వచ్చి అందరినీ సృహ తప్పి పడిపోయేలా చేసేస్తుంది. బాబా చెప్పారు చూసారా, సూక్ష్మతంలో మిషన్ ఉంటుంది, అది మీకు తెలియదు, ఆటోమేటిక్గా మీ పుణ్యకథాన్ని కూడా సమాప్తి చేసేస్తుందని. కోపం వచ్చినప్పుడు ఏం చెప్పారు బాబా వాణిలో? నా బాబా, నా శివబాబా అనుకుంటూ ఆ స్థానం తప్పుకోవాలి, కొంచెం పక్కకి వెళ్ళిపోవాలి. ఏ విధంగా దారిలో మనం నడుస్తున్నప్పుడు మనకి ఏదైనా అడ్డొచ్చినప్పుడు పక్క నుంచి వెళ్ళిపోతాం, ఆగం కదా అక్కడ. వాయుమండలం బాగోపోయినా అలాగే క్రోధం ఏ రూపంలో అయినా క్రోధం వచ్చినప్పుడు, క్రోధాన్ని కలగజేసేలాగ ఇతరుల పాత్ర అభినయించినప్పుడు బాబా ఆన్సర్ ఏం చెప్పాడు ఇంకో వాణిలో? నా బాబా, నా శివబాబా అనుకుని ఆ స్థానం నుండి తప్పుకుంటే మనం ఈశ్వరుడు అంతకుముందు సంపాదించుకున్న, ఈశ్వరుడు ద్వారా సంపాదించుకున్న సంపాదన పుణ్యం కాల్చకుండా
అలాగే ఉండిపోతుంది. చూడండి, బ్యాంకులో మీకు అకౌంట్ ఉంది, ఫోన్పే చేసేటప్పటికి ఎవరికైనా పంపించినప్పుడు మనం బ్యాంక్కి వెళ్ళలేదు, ఫోన్ ద్వారా చేసాం, మీ అకౌంట్లో తరిగిపోతుంది కదా. మీ అకౌంట్లో 10 రూపాయలు ఉంది, ఎవరికి 5 రూపాయలు పంపించారు, మీరు వెళ్ళి అక్కడ ఏమి దాన్ని సరిదిద్దట్లేదు, ఎవరు సరిదిద్దట్లేదు, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అలాగే క్రోధాగ్ని ఈశ్వరి సంపదని కాల్చేస్తుంది. ఆవేశ రూపంలో వచ్చి అందరినీ స్పృహ తప్పి పడిపోయేలా చేసేస్తుంది. కానీ క్రోధ వికారం కూడా పరివర్తన అయిపోయి ఆత్మిక సంతోష రూపంలో మారిపోతుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఈశ్వరుడి స్నేహంలో, ఈశ్వరుని జతలో, ఈశ్వరుని ఆజ్ఞ ప్రకారం నడిస్తే ఆటోమేటిక్గా మారిపోతాయి. నువ్వు మార్చుకోవటం అవసరం లేదు, బాబా చెప్పినట్టు నడుచుకుంటే మారిపోతాయి. ఏం చెప్పాడు బాబా? క్రోధాగ్ని ఈశ్వరి సంపదని కాల్చేస్తుంది, అందరినీ మూర్ఛితం చేసేస్తుంది. దానికి ఆన్సర్ ఎక్కడ చెప్పారు బాబా? మారిపోతుందని చెప్తున్నారు ఇక్కడ. క్రోధం వచ్చినప్పుడు ఏం చెప్పారు? నా బాబా, నా శివ బాబా అనుకుని ఆ స్థానం తప్పుకుంటే ఇంక వాళ్ళు ఆ క్రోధంతో ఉన్న వాళ్ళు గోడలతో కానీ మాట్లాడుకోవాలి, మనతో మాట్లాడరు. ఇంకా వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. వర్షం వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ఇంక మన గుడికి అవసరం లేదు కదా, మూసేస్తాం దాన్ని. ఒకసారి ఈ కోటి పుస్తకాలు సేవ ఒక అన్నయ్య 5,000 పుస్తకాలు పంచిపెట్టాడు ఒక చోట. వాళ్ళు ఒక కోడలు జ్ఞానంలో ఉన్నారు, అత్తగారు జ్ఞానంలో లేరు. వారు బుక్ తీసుకున్నారు, ఒక దేవాలయంలో పంచిపెట్టారు శివరాత్రికి. వారు ఆ బుక్ చదివి, కోటి పుస్తకం చదివి, భగవంతుడు ఎలా చెప్పాడు కదా అని క్రోధాన్ని మానేసింది ఆవిడ. వారు కోడలు గారు ఫోన్ చేశారు నాకు, వెనకాల నెంబర్ ఉంది కాబట్టి, అన్నయ్య నేను జ్ఞానంలో ఉన్నాను, వారు జ్ఞానంలో లేరు, కానీ క్రోధం గురించి అందరూ చెప్పారు. అప్పటి నుంచి వారు అన్ని విషయాల్లో కూడా, నా విషయం అవునే ఏ విషయంలో కూడా క్రోధాన్ని మాని నా శివబాబా, నా శివబాబా అనుకుంటున్నారు. చూసారా? ఒక పుస్తకం, ఒక 6 రూపాయల పుస్తకం వాళ్ళ జీవితాన్ని మార్చేసింది. భగవంతుడి వాక్యాలను మీరు ప్రపంచం అందరికీ ఇచ్చేస్తే ప్రతి ఒక్కరూ మారిపోతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ నచ్చుతుంది, అన్నీ నచ్చవు. ఆవిడ్ని మనం సెంటర్కి రామ్మా, ఇలా లక్ష్మీవారం భోగి చేస్తాం, తీర్థం తీసుకోమ్మా, ప్రసాదం తీసుకో, బొట్టు పెట్టుకోకు, తెల్ల బట్టలు వేసుకో, ఇవన్నీ చెప్పామనుకో వాళ్ళకి ఏమి ఉండదు. నువ్వు డైరెక్ట్ జ్ఞానాన్ని ఇచ్చే, భగవంతుడు ఇలా చెప్పాడని. ఆవిడ కోడలు ఎంతో సంతోషించి ఫోన్ చేశారు. ఎందుకు చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్స్ అంటే, ఇలా చదువుకెళ్ళిపోవాలంటే మీరు చదువుకెళ్ళిపోవచ్చు, కానీ ఎగ్జామినేషన్లో పాస్ చేస్తుంది. మనకు ప్రతి దాంట్లో పరీక్షలు నడుస్తాయి. ఈ పరిశీలన పరీక్షలో పాస్ చేస్తుంది. ఓకే. కానీ క్రోధ వికారం కూడా పరివర్తన అయిపోయి ఆత్మిక సంతోష రూపంలో మారిపోతుంది. స్నేహం లేని వారికి సృహనిచ్చేదిగా అవుతుంది. క్రోధ వికారము సహనశక్తి రూపంలో పరివర్తన అయిపోయి మీకు ఒక శస్త్రంలాగా తయారవుతుంది. ఎప్పుడైతే క్రోధం సహనశక్తి యొక్క శస్త్రంగా అయిపోతుందో అప్పుడు శస్త్రాలు కదా సదా శస్త్రధారి సేవార్థమే ఉంటాయి. క్రోధాగ్ని
యోగాగ్నిలోకి పరివర్తన అయిపోయి మన సంపదను కాల్చకుండా పాపాలను కాల్చేస్తుంది. అర్థమైందా? ఎవరు చెప్పారు ఇది? సృష్టికి ముందు పుట్టి సృష్టించిన సృష్టికర్త చెప్పాడు. భగవంతుడు ముందా, సృష్టి ముందంటే భగవంతుడే ముందు. వృక్షం ముందా, విత్తనం ముందా అంటే మొన్న బాబా దాన్ని పాయింట్ క్లియర్ చేశారు నాకు. సత్యయుగంలో స్థాపన చేసినప్పుడు ఈ పాత ప్రపంచం అంతా ధ్రువాలు మారిపోతాయి, పాత ప్రపంచం అంతా వినాశనం అయిపోతాయి. 9 లక్షల ఆత్మలు స్వయంభులు కాబట్టి కొత్త ప్రపంచ స్థాపన అవుద్ది. అప్పుడు ఈ ప్రపంచానికి ఆక్సిజన్ కావాలి. మనం విడిచే కార్బన్ డైఆక్సైడ్ వృక్షాలు తీసుకోవాలి, మళ్ళీ అది ఆక్సిజన్ ఇవ్వాలి. సైన్స్ చెప్తారు అలాగా. అప్పుడు బాబా చెప్పారు, వృక్షమే ముందు, విత్తనం తర్వాత అని చెప్పారు. ఇప్పుడు వరకు విత్తనం ముందా చెట్టు ముందా అనే ప్రశ్న ఉండిపోయింది. కానీ నేను అది కూడా ఆలోచించలేదు. ఎందుకు బాబా చెప్పారు. ఒక్కోసారి ఆయన మనకి ఏదో అద్భుతమైన శక్తి భగవంతుడిది, ఆ శక్తి ఎలా ఉంటుందని మనకు చెప్పేస్తారు బాబా. మీకు చూడండి, ఇదివరకు పిల్లల్ని కూర్చోపెట్టి కథలు చెప్పేవారు, నీతి కథలు. వాళ్ళ జీవితం రాత్రి పడుకునేటప్పుడు అది ఆలోచిస్తూ వాళ్ళ జీవితంలో ధారణ అయిపోయేది. ఇది ఇప్పుడు నీతి కథలు లేవు, ఏమీ లేవు. మొత్తం పాడైపోయింది ప్రపంచం. ఎందుకంటే విత్తనం వేసారనుకోండి బాబా, అది మొక్క అవ్వాలంటే చాలా టైం పెట్టేస్తుంది, సంవత్సరాలు పెట్టేస్తుంది. అప్పటి వరకు ఇది ఆక్సిజన్ తయారవదు, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోదు. విత్తనం ఏం పీల్చుకుంటుంది? అలాగే బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే క్రోధం సహనశక్తి యొక్క శస్త్రంగా మారిపోతుంది, క్రోధాగ్ని యోగాగ్నిలోకి పరివర్తన అయిపోతుంది. అది మనల్ని కాల్చకుండా పాపాలను కాల్చేస్తుంది. మీకు కోపం వచ్చింది ఏదో ఒక విషయంలో, లేదు కోపం రప్పించే వాళ్ళు ఉంటారు మీకు, వాళ్ళ పని అది, కోపం రప్పిస్తారు. ఆ కోపం రప్పించేటప్పుడు మీరు నా బాబా, నా శివ బాబా అనుకున్న స్థానం తప్పుకున్నారనుకోండి, ఆ క్రోధం రప్పించే ఆత్మ యొక్క పాపాన్ని భస్మం చేసేస్తుంది, మీ పాపాన్ని భస్మం చేస్తుంది, శాంతి శక్తిని మీలో నింపేసి వెళ్ళిపోద్ది. వేసంకాలం 45 డిగ్రీల ఎండ ఉంది మీకు, సడన్గా మేఘాలు కమ్మేసి పెద్ద వర్షం కురిసింది. ఏం చేసింది అది? తట్టుకోలేని ఎండని పక్కకు నెట్టి తట్టుకునేలాగా శీతలంగా గాలేసి వర్షం కురిసి సాయంత్రం అయ్యేటప్పటికి చల్లబడిపోతుంది. ఆ ఒక్కరోజు కనీసం. అదేవిధంగా ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, పుణ్యాన్ని భస్మం చేయకుండా పాపాన్ని భస్మం చేసేస్తుంది అంటున్నారు. ఎప్పుడు క్రోధం వచ్చినప్పుడు నా బాబా, నా శివ బాబా అని ఆ స్థానం వదిలి పక్క వెళ్ళిపోవాలి. అర్థమైందా?
క్రోధాగ్ని యోగాగ్నిలోకి పరివర్తన అయిపోయి మనల్ని కాల్చకుండా పాపాలను కాల్చుతుంది. అలాగే లోభ వికారము నిమిత్త రూపం యొక్క అనాసక్తి వృత్తి యొక్క స్వరూపంలోకి, అతీత స్థితి యొక్క స్వరూపంలోకి, బేహద్దు వృత్తి యొక్క రూపంలోకి పరివర్తన అయిపోతుంది. లోభ వికారం, లోభత్వం, లోభి అంటారు కదా మన బయట వాళ్ళు. ఆ లోభత్వం ఏమైపోతుంది అంటున్నారు బాబా? నిమిత్త రూపం యొక్క అనాసక్తి వృత్తి యొక్క స్వరూపంలోకి మారిపోతుంది. అతీత స్థితి యొక్క స్వరూపంలోకి మారిపోతుంది. బేహద్దు వృత్తి యొక్క రూపంలోకి పరివర్తన అయిపోతుంది. లోభం సమాప్తి అయిపోయి కావాలి కావాలి అని అనడానికి బదులు ఇచ్చామాత్ర అవిద్య స్వరూపంగా అయిపోతారు. లోభాన్ని కావాలని అనరు, వెళ్ళు అని అంటారు. తీసుకోవాలని అనటం కాదు, ఇవ్వాలని దానిలోకి పరివర్తన అయిపోతుంది. లోభం అనేది అనాసక్తి వృత్తిలోకి, దాత స్వరూపం యొక్క స్మృతి స్వరూపంలోకి పరివర్తన అయిపోతుంది. ఎవరు చెప్తున్నారు? సృష్టికర్త చెప్తున్నారు. పిల్లల మీద ఆయనకి ఎంత ప్రేమ చూడండి. పిల్లల్ని 5,000 సంవత్సరాల వరకు మహాపుణ్యాత్ములుగా తయారు చేయాలని వచ్చాడు ఆయన. కాబట్టి లోభత్వము అనేది అనాసక్తి భావంలోకి మారిపోతుంది. కావాలి అనేది ఇవ్వాలనే దానిలోకి పరివర్తన అయిపోతుంది. లోభం అనేది అనాసక్తి వృత్తిలోకి, దాత స్వరూపంలోకి, శృతి స్వరూపంలోకి పరివర్తన అయిపోతుంది. చూసారా బాబా ఏం చెప్తున్నారు? ఇప్పుడు టీచర్ అయినా, జోన్ ఇన్ఛార్జ్ అయినా, మహారథ్ అయినా, విద్యార్థి అయినా, కావాలి, ఇది కావాలి, అది కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి. ఈ కావాలని ఎవరికైనా ఉందంటే వారికి లోభత్వం పోలేదని నిర్ణయించుకోవాలి మనం. లోభత్వం పోయిన ఆత్మకి కావాలి అనుకునే బదులు ఇవ్వాలి అనుకుంటుంది. అర్థమైందా? అది మనం ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు. అది ఈశ్వరుడు యొక్క హృదయ సింహాసనంలో ఉండాలి మనం. అప్పుడు ఈశ్వరుడు దగ్గరున్నది సూక్ష్మశక్తులు ఉన్నాయి. ఆ సూక్ష్మశక్తులు మనకి ఇచ్చేస్తాడు బాబా. మీరు స్థూలం ఇవ్వకుండా సూక్ష్మ ఇవ్వడు, గుర్తించుకోండి. మీరు ఇవ్వాలి అనే స్థితిలోకి ఆత్మ మారిపోతుంది. కావాలి, దాచుకోవాలి, ఉంచుకోవాలి అనేది పూర్తిగా మారిపోతుంది అంటున్నారు. ఎప్పుడు? ఈశ్వరుడు జతలో ఉన్నప్పుడు. నిన్ను చెప్తున్నారు బాబా, ఒక పాయింట్ చదివాను నేను. నా హృదయ సింహాసనంలో ఉంటారు మీరు కొన్ని మంచి కార్యాలు చేసి, మధ్యలో ఏదో ఒక వికారానికి కానీ వ్యర్థానికి కానీ వశమైనప్పుడు ఆ సమయంలో నా హృదయం నుంచి దిగిపోతారు మీరని చెప్పారు బాబా. మళ్ళీ హృదయ సింహాసనంలోకి వెళ్ళాలంటే ఎంతో శ్రేష్ఠ కర్మ చేయాలి.
ఊయలలో నిరంతరం ఊగుతూ ఉంటే అదో అందంగా ఉంటుంది. దిగిపోయి మళ్ళీ దాన్ని వెనక్కి మళ్ళీ ఊగుతుంటే వేరుగా ఉంటుంది. అలాగే భగవంతుడు హృదయంలో ఉండాలి అంటే శ్రేష్ఠ కర్మ చేయాలి, వికర్మ చేయకూడదు. సంకల్పం వేరు, సంకల్పంలో ఉన్నది కర్మలోకి వచ్చేస్తుంది. అంచేత మీరు గుర్తించుకోండి, భగవంతుడు హృదయ సింహాసనంలో ఉన్న ఆత్మ శ్రేష్ఠ కర్మలే చేస్తుంది, వికర్మలు చేయదు, వ్యర్థం వినదు, వ్యర్థం వినిపించదు, శ్రేష్ఠ కర్మలే చేస్తుంది, చేయిస్తుంది కూడా. బాబా చెప్తున్నారు, లోభానికి కావాలి అని అనరు, తీసుకోవాలని అనటం కాదు, ఇవ్వాలని దానిలోకి పరివర్తన అయిపోతుంది. లోభం అనేది అనాసక్తి వృత్తిలో మారిపోతుంది, ఇంకా ఆసక్తి ఉండదు, దాత స్వరూపంలోకి మారిపోతుంది, ఇచ్చేదిగా మారిపోతుంది, స్మృతి స్వరూపంలోకి పరివర్తన అయిపోతుంది. బాబా వచ్చారు, బాబాకి ఇచ్చాను, ఇలా బాబాకి ఇచ్చాను, బాబా దగ్గర దాచుకున్నాను, నా తండ్రి రాక వచ్చారు, నాకు లోనుగా ఇచ్చింది, ఆ లోన్ కట్టేశాను నేను. మీకు ఈ జన్మలో లోన్ కట్టేస్తే అన్ని జన్మలు కూడా లోన్ ఇచ్చేస్తాడు ఆయన, ఇంకా ఆ లోన్ కట్టక్కర్లేదు. ఈ జన్మలో ఇచ్చిన లోన్ కడితే మీరు అన్ని జన్మలో మీకు 100 రెట్లు లోన్ ఇస్తారు ఆయన, పదమాపద భాగ్యశాలి ప్రాప్తినిస్తారు, ఇంకా లోన్ కట్టక్కర్లేదు. ఉద్యోగం చేసేటప్పుడు మీకు ఇన్కమ్ ట్యాక్స్, ప్రావిడెంట్ ఫండ్ అన్నీ కట్ చేస్తారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఏమి కట్ చేయరు మీకు, ఎంతో పర్సంటేజ్ మీ జీవితం ఉన్నంతకాలం ఇస్తారు, మీ భార్య కూడా ఇస్తారు. బాబా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ కూడా అలాగ టచింగ్ వచ్చి అలాగిస్తారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఆయన ప్రజాసేవ చేశారు ఉద్యోగ రూపంలో అనే దృక్పథంతో వాళ్ళు ఉద్యోగం మానేసి రిటైర్ అయిపోయినా పెన్షన్ రూపంలో ఇస్తున్నారు కదా. ఈ ఒక్క జన్మ మీరు జాగ్రత్తగా క్రోధాగ్ని యోగాగ్నిలోకి మార్చేసుకోవాలి. మీరు క్రోధంలోకి వచ్చారు అంటే ఏ విషయంలో అయినా ఈశ్వరుడు సంపద కాలిపోయింది అన్నారు. అంతకుముందు చేసింది సమాప్తి అయిపోయింది, అందుకే వినాశం జరగట్లేదు. ఇప్పుడు ఎవరు సంపూర్ణ అవ్వట్లేదు. కారణం ఏంటంటే సంపాదించుకుంటున్నారు, పోగొట్టేసుకుంటున్నారు. ఎప్పుడు కూడా కావాలి అనేది రాకూడదు. నేను పదే చెప్తున్నాను మీకు, బాబా చెప్పమంటున్నారు. 6 నెలల వరకు ఇప్పుడు మనకి తయారవటానికి శిక్షణ ఇచ్చారు సద్గురు రూపంలో. ఇప్పుడు మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చేస్తుంది ప్రపంచం. మీరు కూడా మామూలు స్థితిలోకి వెళ్ళిపోయారు అంటే మీకు సంలగ్నత అనే అగ్ని సరిపడదు మీకు. కాబట్టి ఇంకా సెంట్రల్ కావాలి, మధువనం కావాలి అనేది మీకు ఉండకూడదు. ఇంకా టీచర్స్ కూడా స్టూడెంట్స్ కావాలి, బట్టీలు కావాలి, ధనం కావాలి, జనం కావాలి. ఈ కావాలి అనేది ఖాళీ చేసేస్తుంది మనల్ని ప్రాప్తి నుండి. అంతకుముందు ప్రాప్తిని కూడా పోగొట్టేస్తుంది. కావాలి అనేది ఖాళీ చేసేస్తుంది. ఇతరులకు ఇవ్వాలి, బాబా గురించి చెప్పాలి,
ఇవ్వాలి ఇవ్వాలి అనేది నిన్ను ఇల్లాలుగా చేసేస్తుంది. ఇల్లాల ముఖం ఎదుగుమని చెప్తుంది అంటారు చూసారా. అలాగే నీ ప్రతి జన్మలో నీకు మంచి ఇల్లాలు వస్తుంది. ఇల్లాలు ఎప్పుడైతే మంచిగా ఉన్నారో పిల్లలు కూడా మంచి వాళ్ళుగా మారిపోతారు, ఆ కడుపుని పుట్టిన వాళ్ళు. అంచేత ఈ సంగమయుగంలో కావాలి కావాలి అని ఎప్పుడూ అనుకోకండి. మీరు ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి, ఎవరైతే కాదు నేనే ఇవ్వాలి నేనే ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఏం చెప్తున్నారు బాబా? అనాసక్తి భావంలోకి మారిపోతుంది, దాత స్వరూపంలోకి మారిపోతుంది, స్మృతి స్వరూపంలోకి పరివర్తన అయిపోతుంది. ఏది? లోభ వికారం. లోభం అంటే ఉంచుకోవటం, దాచుకోవటం, ఇంకెవరికి ఇవ్వం. మోహ వికారం యుద్ధం చేయటానికి బదులు స్నేహ రూపంలోకి పరివర్తన అయిపోతుంది. అలాగే మోహ వికారం యుద్ధం చేయటానికి బదులు స్నేహ రూపంలో పరివర్తన అయిపోయి బాబా స్మృతిలో మరియు సేవలో విశేష తోడుగా అయిపోతుంది. స్నేహం అనేది స్మృతి మరియు సేవలో విశేష సాధనంగా అయిపోతుంది. అర్థమైందా? బాబా అంటున్నారు మోహం అంటే ఏంటి? తగులుపాటు. ఆ మోహ వికారము స్నేహ రూపంలో మారిపోతుంది, పరివర్తన అయిపోతుంది, శివబాబా స్మృతినిప్పిస్తుంది, సేవలో విశేష తోడుగా అయిపోతుంది. స్నేహం అనేది స్మృతి మరియు సేవలో విశేష సాధన అయిపోతుంది. అర్థమైందా? బాబా ఏం చెప్తున్నారు? మోహం అనేది ఈ విధంగా పరివర్తన అయిపోతుంది అంటున్నారు. మోహం అంటే తగులుబాటు. నాకు కొంతమంది ఫోన్ చేస్తున్నారు, అన్నయ్య ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలని. వాళ్ళు ఆర్థికంగా కూడా తక్కువ స్థితిలో ఉంటున్నారు. బాబా స్మృతిలో మరియు సేవలో విశేష తోడుగా అవుతుంది. స్నేహం అనేది స్మృతి మరియు సేవలో విశేష సాధన అవుతుంది. అలాగే అహంకారం అనే వికారము దేహాభిమానం నుండి పరివర్తన అయిపోయి స్వ అభిమానిగా అయిపోతుంది. స్వ అంటే ఆత్మ. ఆత్మాభిమాని వృద్ధి కళకి సాధనం. అది ఆత్మగా అనుభవం చేసుకుంటే వృద్ధి కళ అవుతుంది. నిన్న చెప్పారు కదా బాబా ఆత్మాభిమాని స్థితి గురించి. ఏది? ఏ వికారం? అహంకారం అనే వికారము ఆత్మాభిమాని స్థితిలోకి మారిపోతుంది. ఆత్మాభిమాని స్థితి వృద్ధి కళకి సాధనం. మీకు ఆత్మాభిమాని స్థితిలో మీరుంటే నిజంగా చెప్పాలంటే ఇంక అస్సలు మీకు ఎవరితో మాట్లాడాలనిపించదు. ఆత్మాభిమాని స్థితికి అంత గొప్పతనం ఉంది. ఆత్మకి ఆత్మాభిమాని స్థితిలో ఉన్నప్పుడు ఆత్మకి జన్మనిచ్చిన తండ్రితో స్నేహం చేసేస్తుంది. ఎవరైనా వచ్చి మనం యోగం చేసుకుంటున్నాం, లేదు వాక్యాలు చదువుకుంటున్నాం,
లేదు ఏదో ఆలోచిస్తున్నాం బాబా గురించి, బాబా శక్తి గురించి. అప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఏమనిపించదంటే టైం వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు అనిపించదు. మీరు గుర్తుంచుకోండి, ఆత్మాభిమాని స్థితిలో ఉన్న ఆత్మ అస్సలు ధనవంతుడు వచ్చినా, గుణవంతుడు వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చినా, ఎవరు వచ్చినా అసలు ఆ కాంచేపు గౌరవించి మాట్లాడతారు తప్ప ఆధీనం అవదు. అది గుర్తుంచుకోండి. ఆత్మాభిమాని స్థితి ఆత్మ ఆధీనం అవదు. దేహాభిమాన స్థితిలో ఉన్న ఆత్మ, అహంకారంలో ఉన్న ఆత్మ ప్రతిదానికి అధీనం అయిపోద్ది. ఒక వస్తువుగా అధీనం అయిపోద్ది, ఒక వ్యక్తులకు అధీనం అయిపోద్ది, ఒక స్థానానికి అధీనం అయిపోద్ది. కంటికి కనపడే దాని ప్రతిదానికి అధీనం అయిపోద్ది. ఎవరు? అహంకారంలో ఉన్న ఆత్మ. ఇవన్నీ మనకున్నాయో లేదో పరిశీలన చేసుకోవాలి. నిజంగా ఈ వాణిని ఫోటోస్టాట్ తీసి ఇంట్లో పెట్టుకుని ఒక 21 రోజులు ఇలాగ మనం ఉన్నామా లేదని చూసుకుని జాగ్రత్తగా ఉంటే అభ్యాసం అయిపోద్ది. సైకిల్ నేర్చుకునేటప్పుడు వెనకాల ఎవరినొకరిని పట్టుకోమని ధైర్యంతో ఎదరికెళ్తే నేర్చేసుకుంటాం కదా. ఒకసారి పడుతుంటాం, దెబ్బలు కూడా తగులుతాయి. వెనకాల పట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు? వదిలేస్తారు ఇంక మనల్ని. కానీ పడిపోయామని చెప్పి మళ్ళీ తొక్కటం మానం కదా, నేర్చుకోవటం మానం కదా. అలాగే బాబా చెప్తున్నారు, మోహ వికారం యుద్ధం చేయడానికి బదులు స్నేహ స్వరూపంలోకి పరివర్తన అయిపోయి బాబా స్మృతిలో మరియు సేవలో విశేషతోడుగా అయిపోతుంది. స్నేహము అనేది స్మృతి మరియు సేవలో విశేష సాధనంగా అవుతుంది. అలాగే అహంకారం అనే వికారము దేహ అభిమానం నుండి పరివర్తన అయిపోయి ఆత్మాభిమానిగా మారిపోతుంది. ఆత్మాభిమాని స్థితి వృద్ధి కలకి సాధనం. దేహాభిమానం స్థితి పడిపోయే కలకి సాధనం. దేహాభిమానము పరివర్తన అయిపోయి స్వాభిమానం యొక్క రూపంలోకి మరియు స్మృతి స్వరూపంగా అవ్వటంలో సాధనంగా అయిపోతుంది. ఈ విధంగా ఈ వికారాలన్నీ అంటే విరాట రూపం దారులందరూ అంటే వికారాలన్నీ కూడా విరాట రూపంలో ఉన్నాయన్నీ కూడా మీ సేవలో సహయోగిగా మీ శ్రేష్ఠ శక్తుల యొక్క స్వరూపంలోకి పరివర్తన అయిపోతాయి అంటున్నారు బాబా. ఇలా పరివర్తన శక్తిని అనుభవం చేసుకుంటున్నారా? బాబా అడుగుతున్నారు. ఈ 3 స్మృతులు ఆధారంగా ఏంటి 3 స్మృతులు? స్వస్మృతి, బాబా స్మృతి, డ్రామా జ్ఞానం యొక్క స్మృతి. బ్రాహ్మణాత్మకి ఈ 3 తప్ప ఇంకేం ఉండకూడదని చెప్తున్నారు బాబా. ఈ 3 స్మృతులు ఉంటే ఈ వికారాలన్నీ మారిపోతాయని చెప్తున్నారు. ఏ 3 స్మృతులు? స్వస్మృతి. స్వ అంటే నేను ఒక ఆత్మల శరీరం కాదు. పరంధామకి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైపోయింది. నేను ఒక ఆత్మని.
నేనొక ఆత్మని. ఇలా ఆత్మస్మృతి ఒకటి, 2 బాబా స్మృతి. ఆత్మస్మృతిలో స్థితులైన ఆత్మ తప్పకుండా బాబా స్మృతిలో ఉంటుంది. మాటలు రాని చిన్నపిల్లవాడు, నడక రాని చిన్నపిల్లవాడు ఏ స్మృతిలో ఉంటారు? అమ్మ స్మృతిలో ఉంటారు, నాన్న స్మృతిలో ఉంటారు. ఎవరైనా ఎత్తుకున్నా ఏం చేసినా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతున్నారేమో అని ఏడిసి అమ్మ అని ఏడుస్తారు. ఎక్కువగా అమ్మని ఏడుస్తాడు. అలాగే 5,000 సంవత్సరాల నుంచి మర్చిపోయిన ఆత్మ తల్లి రూపంలో శివబాబా వచ్చినప్పుడు ఆ స్మృతిని ఎక్కువగా నడుస్తూ తిరుగుతూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ భోజనం చేసినా ఏ కార్యం చేసినా మధ్య మధ్యలో నేనొక్క ఆత్మని, శరీరం కాదు. ఈ స్మృతి తప్పకుండా బాబా స్మృతిని ఇప్పిస్తుంది. 3 డ్రామా జ్ఞానం యొక్క స్మృతి. ఇది అనాదిగా తయారైపోయిన డ్రామా. ఇది ఎవ్వరూ మార్చలేం. హైలీ ఇంపాసిబుల్, జరగదు అది. ప్రతి కల్పము డ్రామా మారిందనుకోండి, మొత్తం మన సంబంధాలు కూడా మారిపోతాయి. ఎలాగా? సెకండ్ కృష్ణుడు ఫలానా ఆత్మ కాకుండా ఇంకో ఆత్మ వచ్చిందనుకోండి, మరి ఈ సెకండ్ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? మళ్ళీని వేరే ఆత్మ దగ్గరికి వెళ్ళిపోద్ది. అంచేత రంగుల రాట్నంలో ఒకసారి ఎక్కి కూర్చున్నప్పుడు, ఆడ ఆన్ చేసినప్పుడు సర్కస్లో రంగుల రాట్నం ఎక్కుతాం కదా పిల్లలు, వాళ్ళు కూర్చుంటారు. అందరూ ఆన్ చేస్తాడు, ఎన్నో రౌండ్లు తిప్పుతాడు. ఆ తిప్పుతున్నంతసేపు ఈ పక్క దాంట్లో మారదామంటే కింద పడిపోతారు. అంతే కదా, కింద పడిపోతారు. ఇంకా మళ్ళీ అయిపోంటారు. అంత స్పీడ్గా తిరుగుతుంది. సర్కస్లో చూస్తారు కదా. మారాలంటే ఫస్ట్నే మారాలి. గుర్రం ఎక్కాలా, లేకపోతే కూర్చోవాలా, అందులో కూడా ఉంటాయి కదా రకరకాల. అంచేత ఇది అనాదిగా తయారైపోయిన డ్రామా ఇలా ఫస్ట్ లాస్ట్ తిరుగుతూనే ఉంటుంది. కల్పపూర్వం కూడా నేను ఈ టైంలో ఇదే మాట్లాడాను, ఇప్పుడు ఇదే మాట్లాడుతున్నాను, రేపు వచ్చి కల్పం కూడా అదే మాట్లాడతాను. ఎందుకంటే నా ఆత్మలో రికార్డ్ అయిపోద్ది. మెమరీ కార్డులో ఒకసారి రికార్డ్ చేసిన తర్వాత ప్లేయర్లో పెట్టినప్పుడు అది రికార్డు చేసిందే పలుకుతుంది. అంచేత ఇక్కడ చాలా మంచి పాయింట్ ఏం చెప్పారు బాబా? స్వస్మృతి. స్వ అంటే ఆత్మస్థితి, బాబా స్మృతి, డ్రామా జ్ఞానం యొక్క స్మృతి ఉంటే ఈ వికారాలన్నీ మారిపోతాయని చెప్తున్నారు బాబా. అంతేగాని నేను అది తినను, ఇది తినను, అక్కడ తినను, ఇక్కడ తినను, వీరు చేత్తో వండితే నేను తినను, నేను తెల్ల బట్టలు తప్ప రంగు బట్టలు వేసుకోను, ఇవన్నీ కూడా మీ పిల్లవాడిని ఒక కాన్వెంట్లో వేసినప్పుడు కానీ, ఒక హై స్కూల్లో వేసినప్పుడు కానీ, వాళ్ళు డ్రెస్సు, టై, షాక్స్, బూట్లు, బ్యాడ్జీ, బుక్స్ ఇస్తారు. అలాగే మనం బాబా పిల్లలైన తర్వాత వైట్ డ్రెస్సు, బ్యాడ్జీ, మొత్తం ఒక షరాయి లాల్చీలాగా
బొట్టు కూడా తీసేస్తాం. ఇవన్నీ కాన్వెంట్లో వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చి చదువుకునేటప్పుడు వేసుకోవాల్సినవి తప్ప అది చదువు కాదు. అది అవి వేసుకున్నంతలో పరీక్షలో పాస్ అవ్వం మనం. శరీరానికి ధరించిన ఇవన్నీ కూడా మర్చిపోయి మెదడుని సరిగ్గా క్లాసులో ఉపయోగించుకుంటే ఆ క్లాసులో చెప్పి నీ మెదడులోకి వెళ్ళి మళ్ళీ పరీక్షలో రాయటానికి నిమిత్తం అవుతాయి కదా. అందుకు ఈరోజు బాబా ఏం చెప్తున్నాడు? స్వస్మృతి అంటే నేను ఒక ఆత్మను బాబా, ఆత్మని నేను. ఈరోజు వినాశనం అయిపోతే ప్రపంచం రోకలంత దారితో వర్షం కురిస్తే వినాశనం అయిపోద్ది. ఫైనల్ అది ఒక చినుకు రోకలంత దారితో వస్తుందని చెప్పారు బాబా. దానికి ఎలాబరేషన్ మనసా సేవలో ఉంటుంది, చూసుకోండి. అప్పుడు నువ్వు ఎవరినైతే బాగా చదివించుకోవాలనుకున్నావో, ఎవరినైతే నువ్వు ఇంకా ఉద్యోగం చేసి డెవలప్ చేయాలనుకున్నావో, ఎవరికి ఎన్ని ఆస్తులు ఐశ్వర్యాలు ఉంచుకోవాలనుకున్నావో, ఇవన్నీ వినాశ సమయంలో భగవంతుడికి ప్రకృతి సహయోగం అయిపోయి తనలో కలిపేసుకుంటుంది. ఇవన్నీ భగవంతుడి పరంధామకి తీసుకెళ్ళడం. మనం ఉన్న బిల్డింగ్ కింద స్థలం ఎవరిది? శివ బాబాది. ఆ బిల్డింగ్ ఎవరిదే? మనదే. మనదేంటి? మన ప్రాలబ్ధ జీవితం యొక్క బహుమతి. కాబట్టి డ్రామా స్మృతి ఉండాలంటున్నారు బాబా. జ్ఞానంలో ఏముండాలంటున్నారు బాబా? డ్రామా జ్ఞానం యొక్క స్మృతి ఉండాలి. ఇది పక్కా డ్రామా, ఎట్టి పరిస్థితులు మారదు. మీకు లాస్ట్ ఇంక సగం వాణీలు దాటిపోతున్నాయి. లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక 4-5 రోజులు మీకు అసలు ఈ డ్రామా ఎలా తయారైంది, బ్రహ్మ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది, మధ్యలో ఏం జరిగింది, అంతిమలో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మీకు రహస్యాలన్నీ కూడా బాబా చెప్పించేస్తారు నా ద్వారా. మధ్యలో చెప్పొచ్చు కదా అన్నయ్య, అప్పటి వరకు ఎందుకంటే సినిమాలో ఆఖరి రీలు పట్టుకొచ్చి ఇంటర్వ్యూల తర్వాత వేయరు కదా. వేస్తే అది సినిమా అందగించదు. ఆఖరిని వేసే రీలు ఆఖరిని వేయాలి. ఆఖరిని వేసింది ఇంటర్వ్యూల తర్వాత వేసి ఇంటర్వ్యూల తర్వాత ఆఖరిని వేస్తే మొత్తం అప్సెట్ అయిపోతాయి. అలాగే ఈ 3 జ్ఞాపకం ఉంచుకోండి. స్వస్మృతి, శివ బాబా స్మృతి. ఇంక ఏ ఆత్మ మన హృదయంలోకి రాకూడదు, బుద్ధిలోకి రాకూడదు. ఇప్పుడు ఎంతమంది ఉంటారో చూస్తారు బాబా. ఇంక మొత్తం పూర్తి లాక్డౌన్ ఓపెన్ అయిపోయింది కదా. ప్రభుత్వం ముందు ఆయన వదిలేశారు, ప్రభుత్వం వదిలేసింది. ఇప్పుడు చూస్తారు బాబా ఎవరెవరు ఇల్లు శివాలయం చేసుకున్నారు, ఎవరితో ఉన్నారో, మళ్ళీ జైల్లోంచి విడిపిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మామూలు ప్రవర్తనకు వచ్చేసారా ఏంటి. అన్నీ మీకు 6 నెలల్లో మీ రికార్డ్ అంతా కూడా సూక్ష్మతన్ మిషనరీలో రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీని మామూలు స్థితిలోకి కనుక వచ్చే మీరు ఆ రికార్డ్ అంతా పాడైపోద్ది, గ్యారంటీ మీకు. పెళ్లి చేసిన తర్వాత కూతురు అత్తింటిని వదిలేసి పుట్టింటికి వచ్చేస్తే ఎంత తప్పో ఆ విధంగా అయిపోద్ది మన జీవితం. మీకు 6 నెలల్లో ఆలకాంచి అనురాగం వరకు నేర్పేశారు బాబా మీకు. ఆయనతో ఎలా ఉండాలి మాకు నిజంగా మాకు అనిపిస్తుంది. బట్టీలు వద్దు, ఎవరు రాకపోయినా పర్లేదు, చక్కగా యూట్యూబ్లో బాబాని పిలుచుకుని ఆ రోజు చెప్పిన వాణి ఈరోజు పరంధామం నుంచి నువ్వే చెప్పు, మా నాలుకలను పలికించు,
ఈ మైక్ను వాడుకో. ఈ సైన్స్ సాధనాల ద్వారా వాళ్ళందరూ హృదయాల్లో అనురాగాన్ని ఉత్పన్నం చేయి. ఆప్యాయత అనురాగాన్ని నింపు బాబా అని మనం చెప్పుకుంటున్నాం. అర్థమైందా? కాబట్టి బాబా ఈ వికారాలన్నీ కూడా డేట్ కూడా చెప్పాను కదా, చక్కగా పరివర్తన అయిపోతాయి. ఎప్పుడు? ఆ మూడు ఉన్నప్పుడు. ఏ మూడు? ఆత్మ స్మృతి, స్వస్మృతి, శివబాబా స్మృతి, డ్రామా జ్ఞానం యొక్క స్మృతి. ఎలాగైతే వృక్షానికి మొదట బీజం ఉంటుంది, ఆ బీజం ద్వారా మొదట 2 ఆకులు వస్తాయి, తర్వాత వృక్షం యొక్క విస్తారం వస్తుంది. అలాగే ముఖ్య విషయం బీజరూపి అయిన బాబా స్మృతి తర్వాత వచ్చే 2 ఆకులు అంటే ఆత్మ యొక్క మొత్తం జ్ఞానం యొక్క స్మృతి మరియు డ్రామా యొక్క స్పష్టమైన జ్ఞానం యొక్క స్మృతి. ఈ 3 స్మృతుల ద్వారా ధారణ చేసే వారే స్మృతి భావాన్ని వరదానాన్ని పొందుతారు. అర్థమైందా అంటున్నారు బాబు. ఈ అన్నింటిని పరివర్తన చేయగలం. కామరూపంలో వస్తుంది, శుభభావనగా అయిపోతుంది. అప్పుడు మాయాజిత్తులుగా, జగజ్జిత్తులుగా అని బిరుదు లభిస్తుంది. విజయాలు రాజులుగా ఉంటారు. వారు సాధారణ ప్రజలుగా, మంత్రిగా ఉన్నవారు సాధారణ వ్యక్తిగా అయిపోతారు. అప్పుడే విజయులుగా పిలువబడతారు. లౌకికంగా కూడా నియమం ఉండదు కదా. ఎవరు ఎవరిపైన విజయం పొందుతారో వారు బందీగా చేసుకుని ఉంచుతారు, అంటే దాసిగా చేసుకుని ఉంచుకుంటారు. అలాగే మీరు కూడా పంచవికారాలపైన విజయం పొందుతున్నారు. కానీ మీరు వీటిని బందీ చేయకండి. బందీ చేస్తే మరలా లోపల దుముకుతుంది అంటున్నారు బాబా. అందువలన వాటిని పరివర్తన చేసి సహయోగి స్వరూపంగా తయారు చేయండి. అప్పుడు సదా మీకు నమస్కారం చేస్తూ ఉంటాయి. విశ్వపరివర్తనకు ముందు స్వపరివర్తన చేసుకోండి. స్వపరివర్తన ద్వారా విశ్వపరివర్తన స్వతహాగా అయిపోతుంది. పరివర్తన శక్తి సదా మీతో ఉంచుకోండి. పరివర్తన శక్తి యొక్క గొప్పదనం చాలా పెద్దది. అమృతవేళ నుండి రాత్రి వరకు పరివర్తన శక్తి ఎలా ఉపయోగించాలో అది తర్వాత వినిపిస్తానంటున్నారు బాబా. అర్థమైందా? బాబా ఏమంటున్నారు? శంకరుడికి మెడలో సర్పాలు చూపిస్తారు. అవి ఏమైనా వికారాలు కంఠహారం అయిపోయినాయి. ఆ కంఠం దగ్గర ఉంటున్నాయి కానీ కోటేస్తున్నాయా? కోటేయట్లేదు. పులి చర్మం కట్టుకున్నారు. ఆయన వస్త్రాల కింద పులి చర్మం కట్టుకున్నారు. శంకరుడు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? బాబా ఏం చెప్పారు? అశరీరి తపస్సి మూర్తి అంటే శరీరాన్ని మర్చిపోయి ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ పరమాత్మ స్మృతిలో తపస్సు చేసుకునే ఆత్మ శంకరుడు. అప్పుడు ఆ శివబాబా దగ్గర ఉన్నాయన్నీ కూడా, అందుకే శంకరుడు, శివుడు, శంకరుడు ఒకటే అంటారు. ఆయన అన్నీ మీకు ఇచ్చేసాడు. మీ తండ్రి గారు మీ ఆస్తి అంతా మీకు ఇచ్చేసి ఆయన ఇంకో జన్మలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ప్రజలంతా ఏమనుకుంటారు? మిమ్మల్ని తండ్రిగా పూజిస్తారు. ఆయన ఉన్నప్పుడు ఆయన్ని గౌరవించేవారు. ఆయన కొడుకు అన్నీ ఇచ్చేసి, పదవి ఇచ్చేసి, ఆస్తి ఇచ్చి, ధనం ఇచ్చి, పదవి అన్నీ ఇచ్చేసారనుకోండి, ప్రజలు ఏం చేస్తారు? అప్పుడు వీళ్ళని అంతకుముందున్న తండ్రిగా గుర్తించేస్తారు. శరీరం అంతా బూడిద రాసుకుంటాడు ఆయన శంకరుడు. శ్మశానంలో ఉంటాడు. అంటే ఏంటి? ప్రపంచం శ్మశానంగా అనుభవం అయిపోద్ది. తల మీద గంగను చూపించారు అంటే అర్థం ఏంటి? జ్ఞానము బుద్ధిలో నిరంతరం తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా దాని కంటిన్యూషన్గా ఉంటుంది. ఇంకా ఏదో యోగం చేసుకున్నప్పుడే వాణి చదువుకోవాలి అని కాదు. కార్య వ్యవహారాలు చేసుకుంటూ
ఏది చేసుకున్న బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. పక్కన పార్వతి ఉన్నట్టు చూపించారు, అర్ధనారీశ్వరుడు. అంటే భగవంతుడి సగం శక్తి ఈ ఆత్మకు వచ్చేస్తుంది. త్రిశూలం చూపించారు. త్రిశూలం అంటే ఇదే గుర్తు. స్వస్మృతి, శివబాబా స్మృతి, డ్రామా జ్ఞానం యొక్క స్మృతి. ఆ మూడు త్రిశూలానికి మూడు ఉన్నట్టు చూపించారు కదా. తల మీద చంద్రుని చూపించారు. అంటే క్రోధాగ్ని అన్ని జయించేసి అట్లా జన్మనివ్వకుండా జయించేసి శిరస్సు మీద ధరించినట్టు చూపించారు. అంటే అన్ని రకాల శక్తులు ఒక ఆత్మలో నిండిపోయినాయి అన్నమాట. అందుకే బాబా ఏం చెప్పారు, శంకరుడు విలయతాండం చేసినప్పుడు, డమరకం వాయించినప్పుడు, నాట్యం చేసినప్పుడు ప్రపంచమే నాశనం అయిపోద్దని చెప్పారు. అంటే స్థూలంగా నాట్యం చేయటం కాదు, మనస్సులో 4 దిక్కులు కూడా అటువంటి ఆత్మలో ఎవరైతే ఉన్నారో అప్పుడు వినాశనం అయిపోద్ది. చక్కగా నాకైతే చక్కగా అనుభవం అవుతుంది. ఎందుకు వాళ్ళెవరో వస్తాం, వాళ్ళకి భోజనాలు పెడతాం, వాళ్ళకి పక్కలు చూపించటం, ఈ 3 రోజులు బట్టీలు చేయటం. ఇది బట్టి కదా, రోజు ఇవన్నీ బట్టి కదా, అలాగ అనిపించేస్తుంది మనసు. నిజంగా బాబాతోడు అదే చెప్పుకుంటున్నాం, ఇంకొద్దు బాబు, మాకు ఇంకెవరు పరివారం వద్దు, పరమాత్మ నువ్వే కావాలి. అసలు ఈ ప్రపంచం వద్దు మాకు, నువ్వు ఈ ప్రపంచానికి అతిథిగా వచ్చావు, మళ్ళీ నువ్వు దూరం అయిపోతున్నావు. అతిథిగా వచ్చావు కాబట్టి నీ పక్కనే కూర్చుని ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలనిపిస్తుంది. ఎవరైనా బంధువులు చాలా దూరం రోజుల నుంచి, ఎక్కువ రోజుల నుంచి, సంవత్సరాల తరబడి వస్తే రాత్రి పగలు మాట్లాడేసుకుంటారు. అలాగ నువ్వు 5,000 సంవత్సరాల తర్వాత వచ్చిన అతిథివు నువ్వు. నీతో మాట్లాడాలనిపించేస్తుంది, నీతో ఉండాలనిపిస్తుంది, నువ్వు వచ్చేవని ప్రపంచం అందరికీ తెలియజేయాలనిపిస్తుంది. భిన్న భిన్న రూపాల్లో, ధనం ద్వారా, తనువు ద్వారా, మనసు ద్వారా నువ్వు వచ్చేవని ఏదో ఒక రూపంలో సందేశం ఇచ్చేయాలనిపిస్తుంది. నువ్వు సాకారవాణిలో చెప్తావు కదా బాబా, హెలికాప్టర్లో కూడా వెళ్ళి చక్కగా పాంప్లెట్లు పంచిపెట్టండి అంటావు నువ్వు. హెలికాప్టర్ అంటే ఆ హెలికాప్టర్లో మనం ఎక్కడికి వెళ్ళగలం, ఎంత పెట్రోల్ కావాలి, ఇతర దేశాలు వెళ్ళనిస్తారా మనల్ని? ఆ దేశంలోకి వెళ్ళేటప్పుడు మనల్ని ఎంటర్ అవనిస్తారా? అంటే దాని అర్థం ఏంటి? అశరీరిగా శంకరుడిగా పరిస్థితిగా అయిపోయి పాంప్లెట్స్ పంచి పెడతామంటే పరమాత్మని ప్రత్యక్షం చేసేస్తారు. రేపు మీరు చూడండి డ్రామా ఏం జరుగుతుందో. ఇంకా ఆ 2 దృశ్యాలు మిగిలినవి. కాబట్టి చక్కటి వాణ్ణి చెప్పారు బాబా. బాబాకి 780 కోట్ల ఆత్మలు దొరికినాయి. వాళ్ళు స్వర్గం రాకపోయినా కానీ వాళ్ళు ఏ యుగంలో వస్తారో వాళ్ళకి ఆ టైంలో అద్భుతమైన స్వర్గాన్ని ప్రసాదించి, పాపం వాళ్ళు స్వర్గం రావట్లేదు బాబా, 33 కోట్లు తప్ప మిగిలిన వాళ్ళు రారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో వాళ్ళకి మాకు స్వర్గంలో ఇచ్చినటువంటి సౌకర్యాలన్నీ వాళ్ళకి ఇవ్వండి బాబా, తప్పకుండా ఇవ్వండి. నీ పిల్లలు వాళ్ళు, కల్పకల్పం ఇంకా రారు వాళ్ళు. మా పుణ్యంలో కూడా వాళ్ళకి ఇచ్చేసి కొంత మాకు తగ్గించేసైనా సరే, ఇందాక చెప్పావు కదా బాబా, కావాలి అనేది మానేసి ఇవ్వాలి అనేది చేయమన్నారు కదా. అంచేత మా అందరిది పుణ్యాత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుణ్యం ఇచ్చి ఆ సెకండ్ హాఫ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ స్వర్గాన్ని, అక్కడి నుంచి వాళ్ళకి స్వర్గాన్ని అనుభవించేయించి బాబా. మాకు లేకపోయినా పర్లేదు, మేము అనుభవించేసాం.
అలాగని చెప్పి మాకేం తరగదు కదా. వృక్షము ఫలాలు ఇచ్చి కొలిది నిండుగా వంగి ఉంటుంది కదా. ఫలాల్లో ఉన్నప్పుడు వంగుతుంది, ఫలాలు లేనప్పుడు పైకి ఉంటుంది. అంటే ఇతరులకి ఫలం ఇవ్వలేని బ్రాహ్మణాత్మ పైకి ఉంటుందంటే అహంకారంతో ఉంటుంది. తనదంతా ఇతరులకి ఇచ్చిన ఆత్మ నిండు ఫలాలతో, నిండు మనసుతో ప్రపంచాన్ని తయారు చేసేస్తుంది. బాబా స్మృతిలో బాబాకి దగ్గర చేసేస్తుంది. కాబట్టి బాబా ఎవరు మనకి? 5,000 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే అదృష్టమైన, అందరికీ అదృష్టాన్ని ప్రసాదించే అతిథి మనకి. ఆ అతిథిని జ్ఞాపకం ఉంచుకోండి. ఏ తిథి? సంగమయుగము అతిథిగా వచ్చే ఆ అతిథిని జ్ఞాపకం ఉంచుకుంటే బాబా ఏమంటారు? అశరీరిగా అవ్వాలంటే ఈ పాత ప్రపంచానికి అతిథిగా భావించని చెప్తున్నారు. మనం బాబాని ఎప్పుడైతే అతిథిగా భావించామో ఆయన వెళ్ళిపోతాడు కాబట్టి ఎక్కువ మనసుతో మాట్లాడతాం, స్నేహం చేస్తాం, మన అన్నీ ఆయనకి ఇచ్చి కార్యంలో ఉపయోగించి ఆయన ప్రత్యక్షం చేస్తాం. అర్థమైందా? ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు 780 కోట్ల ఆత్మల తరపుని, ప్రకృతి తరపుని, అనేక జీవరాశుల తరపుని ప్రియాతి ప్రియ స్మృతులు మరియు నమస్తే బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.